భాగంగా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం మనమే ఉంటుంది. ఈసారి తప్పకుండా 17 ఎంపీ స్థానాలలో 10 నుండి 12 స్థానాలు గెలవాలంటని చెప్పి పార్టీ నిర్ణయం. ఎక్కడ పోయినా కానీ సరే టీఆర్ఎస్కి గత పూర్వం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 4 నెలలనే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చినందున ఈరోజు ప్రజలు ఎక్కడ పోయినా సరే, తాండాలు గ్రామాల్లో ఎక్కడ పోయినా సరే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఇస్తాం. మాకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మోసం చేసింది. మోసాలను గ్రహించడం ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీకి ఓటు వేస్తేనే ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించమని ప్రజలందరూ కూడా సామూహికంగా మేము మా టీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉంటామంటని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు జడ్చర్ల మండలంలో సన్నాహక సమావేశం సందర్భంగా మరి ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో పాటు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మణ్ సార్ పాల్గొనడం జరిగింది. అంటే కార్యకర్తలకు స్పష్టంగా, ధైర్యంగా, గట్టిగా ఈరోజు మళ్ళీ ఈసారి మోసపోవద్దు, మోసపోమంటని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో ఓటేసి గెలిపించి అంటే మా తల్లిళ్ళు ఈరోజు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి నేను వాటి ముస్లిం రెడ్డికి ఓటేస్తే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ దగ్గర కూర్చుంది. ఈరోజు డీకే అన్నకు ఓటేస్తే గద్వాలకే పరిమితం, కోటకు పరిమితం ఉంటుంది. ఈరోజు స్థానిక అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు వారు ఓటేస్తే మామూలు డెవలప్మెంట్ కోసం పార్లమెంటులో వారిని నింపించడానికి అవకాశం కలుగుతుందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా కేసీఆర్కి అనుకూలంగా, శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తుంది.